ప్రేయర్ చేద్దాం. ధ్యాన ముద్ర, రెండు అరచేతులు ఒక దానిలో చేతి పట్టులో టచ్. డీప్ బ్రీతింగ్. డీప్ బ్రీతింగ్. డీప్ బ్రీతింగ్. ఓం భూర్భువస్సః తత్సవితుర్వరేण्यं భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాత్ మృత్యోర్ముక్షీయమామృతాత్. ఓం సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావతీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. కాయకల్ప పొజిషన్, కూర్చొని చేసేది. అశ్విని ముద్రలు ప్రాక్టీస్ చేసి ఓజస్వస్సు లాగి దాని బాడీ అంతా స్ప్రెడ్ చేస్తున్నట్లు భావం చేస్తూ చేయడం. అశ్విని ముద్ర 1 2 3 4 5 6 7 8 9 10 11. అశ్విని ముద్ర ఓజస్వాస. ఓజస్వాస. రిలీజ్ అశ్విని ముద్ర. రిలాక్స్. నెమ్మదిగా నిలబడి. సాయంకాలం కాయకల్ప డిఫరెంట్గా ఉంటుంది. పొద్దునపూట చేసేది వేరు, సాయంకాలం చేసేది వేరు. ఇట్లా గోడకి మ్యాట్ ఆని చేసుకుని నేల సపోర్ట్ డైరెక్ట్ నాల మీద చేయకూడదు. ఎడమ చెయ్యి అశ్విని ముద్ర ఇట్లా పైకి చాపేసి గోడకి పూర్తిగా కాలు మడాలు లిఫ్ట్ చేసి అశ్విని ముద్ర 1 2 3 4 5 6 7 8 9 10 11. అశ్విని ముద్ర ఓజస్వాస. రిలీజ్ ఓజస్వాస. రిలీజ్ అశ్విని ముద్ర. రిలాక్స్. చెయ్యి మార్చి ఇప్పుడు కుడి కాలు అదే కుడి చెయ్యి గోడ కానిచ్చేస్తున్నాను పూర్తిగా కుడివైపు. కాలు మెడ లిఫ్ట్ చేసి అశ్విని ముద్ర 1 2 3 4 5 6 7 8 9 10 11. అశ్విని ముద్ర ఓజస్వాస. రిలీజ్ ఓజస్వాస. రిలీజ్ అశ్విని ముద్ర. రిలాక్స్. చేతులు కానీ భుజాల నొప్పులు ఉన్న వాళ్ళు ఏం చేయాలంటే ఇచ్చే గోడకి ఇట్లా ఆనేసుకొని పుట్టిగా ఇలా చేతిని వెనక్కి ఇలా పంపించాలి. మళ్ళీ దీన్ని ఇలా తీసుకొచ్చి ఇలా ముందుకి. ఈ ఎక్సర్సైజ్ కూడా చేసుకోవచ్చు గోడకు ఆనుకొని ఇలా. ఇది రెండు చేతులు ఈ చేతితో కూడా అలానే చేయాలి. ఇట్లా గోడకు ఆనుకున్నాం కదా, చేసేసేయండి. ఆల్రెడీ గోడ దగ్గర ఉన్నారు కదా, మనకి ఒకేసారి గుర్తొచ్చినప్పుడు అవి ఎక్సర్సైజ్ లా చేసుకోవచ్చు అక్కడ. మళ్ళీనేమో నెమ్మదిగా గోడ కానిస్తాం. ఇలా 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 చేతులను పైకి తీసుకొని మ్యాక్సిమం ఎంత వీలైతే అంత హైట్లో గోడకి చేతిని స్ట్రెచ్ చేసి ఇట్లా ఇలా పెట్టడం. ఇదో పద్ధతి. మళ్ళీ నెమ్మది కిందకు తీసుకొస్తాం. మళ్ళీ ఇక్కడి నుంచి స్లోగా పైకి. ఫ్రోజన్ షోల్డర్ ప్రాబ్లం కానీ భుజాలు నొప్పులు ఉన్న వాళ్ళు ఇది రోజు చేయాలి ఎక్సర్సైజ్. అది మనం కూడా ఇలా దగ్గరికి వచ్చేసి ఇక్కడి నుంచి దగ్గరికి తర్వాత ఇలా, లేదా వీలైనంత దూరంగా ఉండి ఇలా స్లోగా వెళ్ళాలి. దీనివల్ల ఈ స్ట్రైట్ లైన్ కూడా ఎక్సర్సైజ్ జరుగుతుంది అన్నమాట. ఇట్లా మన దూరం వచ్చే కొద్ది ఇలా చేయి స్ట్రెచ్ అవుతుంది కదా. ఆ తర్వాత ఇంకొంచెం దగ్గరికి వెళ్ళి ఇలా ఈ విధంగా ఇటు కూడా అక్కడి దాకా వెళ్ళాం కదా.
కొంచెం దగ్గరికి వచ్చి ఇంకొంచెం స్ట్రెచ్, ఇంకా దగ్గరికి వచ్చి స్ట్రెచ్. ఈ విధంగా చేతుల్ని మనం అంటే ఫ్రోజన్ షోల్డర్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకే కష్టంగా ఉంటుంది, నార్మల్ వాళ్ళకి ఏముంది ఇంతే కదా అనిపించింది. స్వైస్ చేద్దాం. 1 2 3 4 5 6 7 8 9 10. డైరెక్షన్ మార్చండి. లైట్ అలిగేస్తుంది. ఒక్క నిమిషం. వన్ 2 3 4 5 6 7 8 9 10. Again direction match. 1 2 3 4 5 6 7 8 9 10. Again right side turn. 1 2 3 4 5 6 7 8 9 10. ఎనర్జీ పాస్. ఎక్కడైతే కాళ్ళల్లో నొప్పులు వచ్చినాయో ఆ భాగాన్ని గమనిస్తూ శక్తి ప్రసారాన్ని పంపిస్తూ రిలాక్స్. కాళ్ళకి లెఫ్ట్ లెగ్ 2 3 4 5 6 7 8 9 10. కాళ్ళ మధ్య గ్యాప్, చేతులు ఫీల్డ్. 1 2 అప్ 1 2 అప్ 1 2 అప్ 1 2 అప్. స్టాప్. రెండు చేతులు ఎదురుగా, కాళ్ళ మధ్య గ్యాప్, నడుము కింద భాగం బెండ్ చేస్తాం. డీప్ బ్రీతింగ్, బ్రీత్ అవుట్. లెఫ్ట్ రైట్ 3 4 5 6 7 8 9 10. నడుము చేతులు పూర్తిగా లెఫ్ట్. శ్వాస తీసుకుని వదిలేస్తాం. 2 3 4 5 6 7 8 9 10. నడుము చేతులు మెడకి. లెఫ్ట్ రైట్ 3 4 5 6 7 8 9 10. అర్ధ చక్రాసన్. బ్రేక్ అవుట్. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. స్లోలీ రిలాక్స్. నెమ్మదిగా హ్యాండ్ ఎక్సర్సైజ్. శ్వాస తీసుకుంటూ అప్, శ్వాస వదిలేస్తూ డౌన్. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. రెండు చేతులు బాడీ పక్కగా, శ్వాస తీసుకుని శ్వాస వదిలేస్తూ ఎదురుగా. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. కుడిచే 5 వేలు ముక్కుల ముద్ర, క్లాక్ యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్. రివర్స్. స్లోలీ రిలాక్స్. ఎడమ చేయి. రివర్స్.
కుడి చేయి కుడి కాలు ముందు, ఎడమ చేయి వెనకాల. కాలు మార్చి. ఇప్పుడు ఎడమ కాలు ముందు, ఎడమ చేయి ముందు, కుడి చేయి వెనకాల. స్లోలీ రిలాక్స్. నెమ్మదిగా రెండు చేతులు ఎదురుగా. శ్వాస తీసుకొని అప్, శ్వాస వదిలేస్తుందాం. రివర్స్. స్లోలీ రిలాక్స్. ఎనర్జీ పాసింగ్. చేతులు, భుజాలు, మోచేయి ఇవన్నీ గమనించండి ఎక్కడెక్కడ నొప్పులు వచ్చినాయి. అక్కడికి మన మనోనేత్రంతో శక్తి ప్రసారం ఆ భాగాలు పంపిస్తూ రిలాక్స్. సిటప్స్. శ్వాస తీసుకొని వదిలేస్తాం. 2, 3, 5, 6, 7, 8, 9, 10. రెండు చేతులు ఎదురుగా శ్వాస తీసుకొని శ్వాస వదిలేస్తూ బెండ్. రెండు చేతులు నమస్కారం. రెండు చేతులు మోకాళ్ళ మీద పెట్టి కాలు ఎదురుగా చూస్తాం. రివర్స్. నడమి చేయి మోచి. కాలు మెడల్. పాదం గుండ్రం. రివర్స్. ఎడమ కాలు. రివర్స్. కట్ చక్రాస్. శ్వాస తీసుకుని 1, 2, 3, 4. 1, 2, 3, 4. 1, 2, 3, 4. Second position. Left. 2, 3, 4. 1, 2, 3, 4. 1, 2, 3, 4. Third position. Left. 2, 3, 4. 1, 2, 3, 4. 1, 2, 3, 4. ఫోర్త్ది 5 వేళ్ళు ముక్కల ముద్ర పెట్టి వెనుక స్కిల్ వైపు. స్లోలీ రిలాక్స్. తాడాసన్ పొజిషన్ చేద్దాం. ఇందాక మర్చిపోయినట్టున్నా. తాడాసన్. రెండు చేతులు ఇంటర్లో. స్ట్రెచ్. బ్రీత్ అవుట్. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. 3 తాడాసన్. కాళ్ళ మధ్యగా స్ట్రెచ్. లెఫ్ట్. 2, 3, 4. 1, 2, 3, 4. 1, 2, 3, 4. 1, 2, 3, 4. Slowly relax.
త్రికోణాసనం. ఆల్రెడీ కాళ్ళ మధ్య గ్యాప్ ఉంది కదా, ఈ గ్యాప్ ఇలానే ఉంచేసేసి ఎడమ ఎడమ కాలుతో స్లోలీ రిలాక్స్. కుడి చేయి కుడి కాలుతో slowly relax. విలోమ త్రికోణాసనం. డీప్ బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. కుడి చేయి ఎడమ కాలు. స్లోలీ రిలాక్స్. ఎడమ చేయి కుడి కాలు. స్లోలీ రిలాక్స్. నెమ్మదిగా వృక్షాసనం. కుడి ఎడమ కాలు కుడి కాలు మీద పెట్టాను. నమస్కారం ముద్ర. స్లోలీ రిలాక్స్. కుడి కాలు ఎడమ కాలు మీద. స్లోలీ రిలాక్స్. గరుడాసనం. కుడి కాలు ఎడమ కాలు మీద. కుడి చేయి లోపల గుండా ఓవర్లాప్ చేసి నమస్కారం ముద్ర. కాలు మెల్లిపి కొంచెం బెండ్ చేయండి. స్లోలీ రిలాక్స్. ఎడమ కాలు కుడి కాలు. స్లోలీ రిలాక్స్. సంతులాసనం. Slowly relax. Slowly relax. మలాసన్. రికార్డింగ్ అది పడుతుందా? మీ దగ్గర మార్క్ ఏమన్నా వస్తుందా? క్లాస్ రికార్డ్ అవుతున్నట్టు. రావట్లేదా? నిన్న కూడా క్లాస్ రికార్డ్ అవ్వలా. ఒకసారి మేము మళ్ళీ చెక్ చేయాలి అక్కడికి వెళ్ళి. రికార్డింగ్ అంటే ఏం కనపట్లేదా? కనిపించట్లేదు. రోజు కనపడిద్దా? రోజు కనపడుతుందా? ఏమో, నేను ఈ రోజే వచ్చానండి కృష్ణవేణి. అంటే రోజు టీచ్మెంట్ తెలియటలేదు మేడం, వస్తుందో రావట్లేదు. మా అంతకుముందు ఫోటోలు తీసేవారు వాళ్ళు స్క్రీన్ షాట్లు. అప్పుడు కనపడేది కదా రికార్డింగ్ అవుతున్నట్టుగా, రెడ్ది అలా కనపడేది స్క్రీన్ షాట్స్ లో. నిన్న రికార్డింగ్ అవ్వాల క్లాసు, మనం మిస్ అయ్యాము. అట్లా అవుతుంది ఒక్కోసారి. ఇంతకుముందు కూడా 1-2 సార్లు జరిగింది అట్లనే. రికార్డ్ చేశాను, అదే ఒక్కోసారి బ్లూటూత్ కనెక్షన్ కానప్పుడు నేను బయటకు వెళ్ళి మళ్ళీ క్లాస్లోకి వచ్చినప్పుడు అప్పుడు ఫ్రెష్గా మళ్ళీ రికార్డ్ బటన్ నొక్కాలి. నేనేమో అది గమనించుకోలేదు, అట్లాగా మిస్ అయింది రికార్డ్స్. ఇప్పుడు చూస్తాలేండి అయితే ఒకసారి. వీలైనంత వరకు రోజు ఒక 3 నుంచి 4 నిమిషాల పాటు ఈ ఆసనం ప్రాక్టీస్ చేయండి. ఫస్ట్లోనే రాదు, స్లోగా టైం పెంచుకోండి. ఫస్ట్ ఒక 1/2 నిమిషం లేదా 10 సెకండ్లు, కనీసం 10 సెకండ్లు కూర్చోవడం అలవాటు చేసుకోండి. స్లోగా పెంచుకోవచ్చు టైం. స్లోలీ రిలాక్స్.
మంచినీళ్ళు తీసుకోండి. సూర్య నమస్కారాలు. ఉమామహేశ్వరి గారు ఆన్ చేసేసేయండి. మీది లేట్ అవుతుంది, దానివల్ల నాకు 1 minute వేస్ట్ అయిపోతుంది సార్. మొదలు పెట్టేసేయండి. స్టార్ట్ చేసి नमस्कार. ओम मित्राय नमः. 2 ताड़ासन. 2 ताड़ासन. 3 पादहस्तासन. 4 फणींद्रासन. 5 पर्वतासन. 6 अष्टांगासन. 7 भुजंगासन. 8 पर्वतासन. 9 फणींद्रासन. 10 पादहस्तासन. 11 ताड़ासन. 12 नमस्कार. 1 नमस्कार. ओम सूर्याय नमः. 2 ताड़ासन. 3 पादहस्तासन. 4 फणींद्रासन. 5 पर्वतासन. 6 अष्टांगासन. 7 भुजंगासन. 8 पर्वतासन. 9 फणींद्रासन. 10 पादहस्तासन. 11 ताड़ासन. 12 नमस्कार. 1 नमस्कार. ओम भानवे नमः. 2 ताड़ासन. 3 पादहस्तासन. 4 फणींद्रासन. 5 पर्वतासन. 6 अष्टांगासन. 7 भुजंगासन. 8 पर्वतासन. 9 फणींद्रासन. 10 पादहस्तासन. 11 ताड़ासन. 12 नमस्कार. 1 नमस्कार. ओम खगाय नमः. 2 ताड़ासन. 3 पादहस्तासन. 4 फणींद्रासन. 5 पर्वतासन. 6 अष्टांगासन. 7 भुजंगासन. 8 पर्वतासन. 9 फणींद्रासन. 10 पादहस्तासन. 11 ताड़ासन. 12 नमस्कार. 1 नमस्कार. ओम पुष्पे नमः. 2 ताड़ासन. 3 पादहस्तासन. 4 फणींद्रासन. 5 पर्वतासन. 6 अष्टांगासन. 7 भुजंगासन. 8 पर्वतासन. 9 फणींद्रासन. 10 पादहस्तासन. 11 ताड़ासन. 12 नमस्कार. 1 नमस्कार. ओम हिरण्यगर्भाय नमः. 2 ताड़ासन. 3 पादहस्तासन. 4 फणींद्रासन. 5 पर्वतासन. 6 अष्टांगासन. 7 भुजंगासन. 8 पर्वतासन. 9 फणींद्रासन. 10 पादहस्तासन. 11 ताड़ासन. 12 नमस्कार. 1 नमस्कार. ओम मरीचये नमः. 2 ताड़ासन. 3 पादहस्तासन. 4 फणींद्रासन. 5 पर्वतासन. 6 अष्टांगासन. 7 भुजंगासन. 8 पर्वतासन. 9 फणींद्रासन. 10 पादहस्तासन. 11 ताड़ासन. 12 नमस्कार. 1 नमस्कार. ओम आदित्याय नमः. 2 ताड़ासन. 3 पादहस्तासन. 4 फणींद्रासन. 5 पर्वतासन. 6 अष्टांगासन. 7 भुजंगासन. 8 पर्वतासन. 9 फणींद्रासन.
10 Padahastasana, 11 Tadasana, 12 Namaskar. 1 Namaskar. Om Savitre Namaha. 2 Tadasana, 3 Padahastasana, 4 Panigrasana, 5 Parvatasana, 6 Ashtangasana, 7 Bhujangasana, 8 Parvatasana, 9 Panigrasana, 10 Padahastasana, 11 Tadasana, 12 Namaskar. 1 Namaskar. Om Arkaya Namaha. 2 Tadasana, 3 Padahastasana, 4 Panigrasana, 5 Parvatasana, 6 Ashtangasana, 7 Bhujangasana, 8 Parvatasana, 9 Panigrasana, 10 Padahastasana, 11 Tadasana, 12 Namaskar. Last one. 1 Namaskar. Om Bhaskaraya Namaha. 2 Tadasana, 3 Padahastasana, 4 Panigrasana, 5 Parvatasana, 6 Ashtangasana, 7 Bhujangasana, 8 Parvatasana, 9 Panigrasana, 10 Padahastasana, 11 Tadasana, 12 Namaskar. Slowly relax. Relax in Amrutasana. 2 చేతులు 2 కాళ్ళు ఫ్రీగా, అరిచేతుల్లో ఆకాశాన్ని చూస్తూ శరీరంలోని అవయవులని ఫ్రీగా, ఎక్కడ బిగుపు లేకుండా రిలాక్స్ 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 ఇన్ అమృతాసన్. థ్యాంక్ యూ మహర్షి గారు. శరీరం పూర్తిగా సాధారణ స్థితికి వచ్చిన దాకా అమృతాసనంలో రిలాక్స్ అయిపోవాలి. స్లోలీ రిలాక్స్. నెమ్మదిగా 2 చేతులు 2 కాళ్ళని కదిలించి 2 అరిచేతులు రాకు చేసుకొని ఆ అరిచేతుల యొక్క నిలువెచ్చి వేడి కళ్ళు కట్టుకుని అరిచేతులు చూస్తూ కడగడం. నెమ్మదిగా కాయకల్ప చేద్దాం. ఫస్ట్ పడుకొని కాయకల్ప పొజిషన్. 2 కాళ్ళు క్రాస్గా పెట్టి 2 చేతులు నమస్కార ముద్ర నాభిస్థానం దగ్గర. అశ్విని ముద్ర 1 2 3 4 5 6 7 8 9 10 11 అశ్విని ముద్ర ఓజస్వాస. రిలీజ్ అశ్విని ముద్ర, రిలాక్స్. వశిష్ఠ ప్రాణాయామం చేద్దాం. ఇప్పుడున్న పరిస్థితుల్లో బెల్లీ బ్రీతింగ్ చాలా చాలా ఇంపార్టెంట్ ప్రాణాయామం. పడుకొని ప్రశాంతంగా ఎవరైనా చేసుకోవచ్చు. ఇది ఓపిక లేని వాళ్ళు కూడా. పొట్టలోకి శ్వాస నింపడం, తర్వాత ఛాతీలోకి వదిలేటప్పుడు ముందు ఛాతీలోకి బయటకి, ఆ తర్వాత పొట్ట మొత్తం లోపలికి లాక్కోవాలి.
ఇది జరిగే ప్రక్రియ. ప్రతి 10 సార్లు చేసేసేయండి వాళ్ళు. 2 చేతులు చిరుముద్ర పెట్టుకోండి. ఏకాగ్రతగా ఉంటుంది. మనసు అటు ఇటు పరిగెత్తకుండా మనం చేస్తున్న దాని పట్ల దృష్టి కేంద్రీకరించాలి ఎప్పుడైనా. ముద్రలు వాటికి ఉపయోగపడతాయి. ప్లస్ స్థైర్యంగా అంటే ఒక ధైర్యంగా ఉంటుంది. అంటే మన కళ్ళు మూసుకోగానే ఏదో జరిగిపోతున్నట్టు కొంతమందికి మానసికంగా ఒక ఫీలింగ్ ఉంటుంది. దాని నుంచి బయటపడాలంటే ముద్రలు చాలా చాలా బాగా ఉపయోగపడతాయి. ఈ విధంగా ఇంకా కూడా ఎక్కువసేపు చేసుకోవచ్చు. 5 నుంచి 10 నిమిషాల పాటు. నెమ్మదిగా మర్కటాసన పొజిషన్లోకి వెళ్దాం. లెఫ్ట్ సైడ్ బెండ్. వెన్నుపూస ఆరోగ్యంగా ఉండాలంటే ఇవి కంపల్సరీ ప్రతిరోజు చేయాలి. మర్కటాసన పొజిషన్స్ అన్ని మీకు ఏది వీలుగా ఉందో ఆ భంగిమ వరకు ఎన్నుకొని కూడా చేయొచ్చు. ఇప్పుడు మనం చేస్తున్న 3 రకాలలో మీకు లాస్ట్ది కష్టంగా ఉంటే మొదటిది లేదా రెండో దాని వరకు చేసుకోండి. స్లోలీ రిలాక్స్. అదర్ సైడ్. పాదం మీద పాదం, మోకాలు మీద మోకాలు. నడుముని ఫ్రీగా వదిలేయకుండా కాస్త దాన్ని టైట్గా లిఫ్ట్ చేసి పెట్టండి. స్లోలీ రిలాక్స్. థర్డ్ పొజిషన్. కాళ్ళ మధ్య గ్యాప్ పెట్టేసి. ఓకే, సెకండ్ పొజిషన్. కాళ్ళ మధ్య గ్యాప్ పెట్టి 2 చేతులు బాగా మళ్ళీ 180 degrees చెక్ చేసుకోండి. స్ట్రెచ్. తర్వాత 2 కాళ్ళు మోకాళ్ళని నేలకి టచ్ చేస్తూ నడుముని లిఫ్ట్ చేస్తూ ఉంటే ఆటోమేటిక్గా రెండో మోకాలు కూడా ఎడమ పాదం దగ్గర కుడి మోకాలు పెట్టగలుగుతాం. ఎంతవరకు వస్తే అంతవరకైనా ట్రై చేయండి. రోజు చేసే కొద్దీ అలవాటు అవుతుంది. దీనివల్ల తొడ కండరాలు బాగా స్ట్రెచ్చింగ్ జరిగి చాలా వెనకాల పిరుదుల్లో కండరాలు కూడా స్ట్రెచ్చింగ్ జరుగుతాయి. ఆటోమేటిక్ సయాటిక్ కూడా మంచి రిలీఫ్ వస్తుంది. స్లోలీ రిలాక్స్. తల ఆపోజిట్ డైరెక్షన్ ఉండాలి ఎప్పుడైనా. కాళ్ళు ఇప్పుడు కుడివైపు ఉన్నాయి కదా మోకాళ్ళు, సో తల ఎడం వైపు బెండ్ చేయండి. స్లోలీ రిలాక్స్. ఇంకా వీలైతే ఇంకా కొంతసేపు ఉండొచ్చు, 1 నిమిషం పాటు అట్లా. సమయం మీకు అనుకూలించిన దాన్ని బట్టి చూసుకొని కొన్ని వేరే వ్యాయామాలు చేయలేని వాళ్ళు ఇవి ఎక్కువసేపు చేసుకోండి. థర్డ్ పొజిషన్. కుడికాలు లిఫ్ట్, ఎడమ అరిచేతిలో, తల కుడివైపు. ఏ కాలైతే పైకి లేపామో ఆ కాలు ముడవకూడదు. రెండో కాలు ముడవచ్చు కావాలంటే, అదేం పెద్ద ప్రాబ్లం లేదు. వీలైనంత స్ట్రైట్ చెక్ చేసుకుంటే బెటర్. తుంటి దగ్గర నుంచి స్ట్రెచింగ్ జరుగుతుంది. స్లోలీ రిలాక్స్. ఎడమ కాలు కుడి అరిచేతులు, తల ఆపోజిట్ డైరెక్షన్ అంటే ఎడమ వైపు. స్లోలీ రిలాక్స్. నెమ్మదిగా సయాటికాకు సంబంధించిన ఎక్సర్సైజ్ చేద్దాం. 2 మోకాళ్ళు మడిచి కుడికాలు ఎడంకాలు మీద
స్లోలీ రిలాక్స్. ఎడమ కాలు కుడి కాలు మీద, కుడి మోకాలు కిందగా పెట్టాలి. పైన కాల్ని కిందకి, కింద కాల్ని మన వైపు లాక్కుంటూ. లోయర్ బ్యాక్ పెయిన్ కూడా మంచి రిలీఫ్ వస్తుంది. స్లోలీ రిలాక్స్. ఎడమ కాలు కుడి కాలు మీద, తొడల మధ్య గ్యాప్ లేకుండా చెక్ చేసుకొని మ్యాక్సిమం దగ్గరగా పెట్టేసి, ఆ తర్వాత ఈ ఎడమ మోకాల మీద కుడి అరిచే పెట్టాలి. కుడివైపు స్ట్రెచ్, అలా ఆపోజిట్ డైరెక్షన్. స్లోలీ రిలాక్స్. కాల్ మార్చి. గమనించవచ్చు, ఇక ఇక్కడ తుంటి పైన, ఈ తుంటి భాగం ఉంది కదా, దాని పై నుంచి స్ట్రెచింగ్ జరుగుతుంది. చిక్కబడుతున్నట్టు భయపడుకొని చేయండి, చేస్తుంటే అలవాటు అవుతుంది. రిలీజ్ చేసినప్పుడు అక్కడికి రక్త ప్రసారం బాగా జరిగింది, ఇంకా ఆ చిక్కబట్టడం కూడా స్లోగా తగ్గుతుంది. దీనికి తోడు ఎస్ఐ జాయింట్ ఎక్సర్సైజ్ కూడా పెట్టుకోవాలి. ఇలా చిన్ముద్ర పెట్టి పాదాన్ని పక్కకు జరిపి పూర్తిగా 90 degrees, ఆ తర్వాత బాస్పట్టి వేయాలి. దగ్గరగా లాగేసుకొని, ఇంకా ఈ మన బాస్పట్టి వేయడానికి మొత్తం వచ్చేసింది కదా, ఇంకా తర్వాత మోకాలు మీద పెట్టాలి. ఈ విధంగా ఒక 6 సార్లు. ఎక్కడ కాలు మనమేమి నేల నుంచి పైకి లేపట్లేదు, నేలవాటంగానే చేస్తున్నాం ఇదంతా కూడా, ఇది గమనించుకోవాలి. కాలి గజ్జల్లో నొప్పి వస్తూ ఉంటుంది కొంతమందికి, అక్కడ జాయింట్కి సరైన ఎక్సర్సైజ్ అందదు కదా మామూలుగా అయితే. మనం పని కట్టుకొని చేస్తేనే అవన్నీ ఆరోగ్యంగా ఉంటాయి. దాంట్లో భాగంగా ఇది ఎస్ఐ జాయింట్. ఇది కనుక మనం ఫ్లెక్సిబుల్గా మన జాయింట్ కనుక రోజు ఎక్సర్సైజ్ ఇస్తే కాళ్ళల్లో తిమ్ముర్లు, మనకి కాలు జాలుగా ఉండడం, తొడ దగ్గర వెనకాల పెద్దలు జాలు ఇలాంటివి కూడా తగ్గుతాయి. ఏదైనా కాళ్ళకు సంబంధించి నడుము కింది భాగం అంతా కూడా దానికి సంబంధించివి బాగా మనకి ఎఫెక్ట్ ఉంటుంది. రివర్స్ చేస్తున్నాం ఇప్పుడు. పడుకోబెట్టడం, మళ్ళీ కాళ్ళని పక్కకి చాపి స్లోగా ముందుకు తీసుకురావాలి. ఎంత వీలైతే అంత స్ట్రెచింగ్ చేయాలి. వీపు భాగం అంతా కూడా బాగా ఎక్కడైనా మనకి పట్టేసినట్టున్నా సెట్ అవుతాయి. స్లోగా రిలాక్స్. ఎడమ కాలుతో చేయండి. కొంచెంసేపు ఉంచొచ్చు కూడా పక్కనే, అటువైపు స్ట్రెచ్ చేసి ఇలా. తర్వాత బాస్కెట్లు వేసాక కూడా కాసేపు ఉంచొచ్చు. గమనించండి, నడుముని కొంచెం లిఫ్ట్ చేసాం కదా, అక్కడ ఎలా ప్రెషర్ వస్తుంది, అవన్నీ అబ్జర్వ్ చేసుకుంటూ చేయొచ్చు. రివర్స్.
స్లోలీ రిలాక్స్. ఉత్తానా పాదాసన. చేతి బంధాసన తర్వాత చూద్దాం చివరి. ఎందుకంటే ఇవి చేసినప్పుడు కొంచెం నడుము స్ట్రెయిన్ అయింది కదా, అప్పుడు మనం చేతి బంధాసన చేసినప్పుడు రిలాక్సేషన్ బాగుంటుంది. లెఫ్ట్ లెగ్ అప్. బోత్ లెగ్స్. పెదవుల కింద తప్పనిసరిగా మీరు అరిచేతులు పెట్టుకోండి, అప్పుడు నడుము ఎక్కువ స్ట్రెయిన్ అవ్వకుండా చాలా బాగుంటుంది. మనం ఆసనం చేసినంతసేపు ఇబ్బంది పడుతుంది ఉంటాం. స్లోలీ రిలాక్స్. నెమ్మదిగా నౌకాసనం. రెండు చేతులు కాలు తొడల మీద. డీప్ బ్రీతింగ్. తల లిఫ్ట్, కాళ్ళు కూడా లిఫ్ట్. పైపట్టు తగ్గడం. స్లోలీ రిలాక్స్. నెమ్మదిగా ఒక్కసారి రెండు చేతులు పిలుపులు కూర్చోబెట్టి మత్స్యాసనం చేసేసేయండి. స్లోలీ రిలాక్స్. నెమ్మదిగా మోకాళ్ళు మడిచి చేతి బంధాసనం చేద్దాం. నిమిషం 2 నిమిషాలైనా ఉండండి, మంచిది. చేయలేకపోతే 2-3 విడతలుగానే చేయండి. లేడీస్ ప్రాబ్లమ్స్కి చాలా చాలా మంచిది చేతి బంధాసనం. కందరాసనం చేసేసేయండి. శ్వాస వదిలేసి పొట్టల లోపలికి లాగి ఇక్కడ నడుం భాగం ఈ ప్లేస్లో లోయర్ లుంబార్ రీజియన్ అంటాం కదా, ఇక్కడ లిఫ్ట్ చేయాలి. పిరుదులు నేల మీదే ఉన్నాయి, వీపు నేల మీదే ఉంది. ఇది గమనించుకోవాలి. చేతి బంధాసనకి దీనికి డిఫరెన్స్ అదే. టెయిల్ బోన్ సమస్య ఉన్న వాళ్ళేమో ఇది ఎక్కువ చేసుకోవాలి. వాళ్ళు పూర్తిగా పిరుదులు కూడా పైకి లేపలేదు, వాళ్ళకి కొంచెం ప్రాబ్లం ఉంటుంది కాబట్టి ఇబ్బందిగా ఉంటుంది. అది వదిలేసి చేతి బంధాసన ఎక్కువ చేసుకోవాలి. రిలాక్స్ అవ్వాల్సినప్పుడు ఏం చేయాలి? శ్వాస తీసుకొని నడుముని స్పైన్ ఇది వెన్నుపూస మొత్తాన్ని నేలకేసి ప్రెస్ చేయాలి. ఇక్కడ గ్యాప్ లేకుండా ప్రెస్ చేయాలి. మళ్ళీ శ్వాస తీసుకుని వదిలేసేయండి. పొట్ట లోపలికి లాగాం, పూర్తిగా నడుముని లిఫ్ట్ చేసాం. ఈ ప్లేస్లో ఇలా లిఫ్ట్ చేసి కాసేపు ఉండాలి. తర్వాత శ్వాస తీసుకుంటూ నడుముని కింద కరేసేసి నేలకేసి ప్రెస్ చేయాలి. స్లోలీ రిలాక్స్. ఈ విధంగా ఎంతసేపు అయినా చేసుకోవచ్చు. మన యొక్క సమస్యను బట్టి చూసుకొని మీ సివియారిటీని బట్టి సాధన పెంచాలి, అప్పుడే తగ్గుతుంది. అంతేగాని ఇప్పుడు నేను చేసే ఈ కొంచెం దాని వల్ల తగ్గదు, ఇది మాత్రం చూడు. మీకున్న సమస్యకు సంబంధించి ఎక్కువ చేసుకోండి, అవి మిగతా వదిలేసేయండి. అవి కొన్ని రోజులు చేసుకోవచ్చు. ముందు సమస్య తగ్గిన తర్వాత అసలు ఈ ప్రాబ్లం ఏవైతే ఉన్నాయో అవి తగ్గి ఆ తర్వాత నెక్స్ట్ వాటికి వెళ్ళండి. స్లోలీ రిలాక్స్. బాలవృద్ధం చేసేసేయండి ఎవరికి వాళ్ళు. నడుము నొప్పి ఉన్న వాళ్ళు అసలు చేయొద్దు. ఈ టైంలో వాళ్ళు చేతి బంధాసనం చేసుకోండి. చేతి బంధాసనం, కందరాసనం అలాంటివి పెట్టుకోవాలి. అందరికీ ఒకటే ఫార్ములా ఉండదు యోగా. ఒక్కొక్కరిది ఒక్కొక్క సమస్య ఉంటుంది కాబట్టి వాళ్ళ సమస్య ఏంటనేది ఆ పర్టికులర్ వ్యక్తికే తెలుస్తుంది. దాన్ని బట్టి వాళ్ళు డిజైన్ చేసుకోవాలి యోగాని. ఇది నా పద్ధతి ప్రకారం నేను చెప్తున్నది. అందువల్ల ఇదే ఇలానే ఫాలో అవ్వాలని ఏం లేదు. మీకు నచ్చింది మీరు పెట్టుకోండి యోగా సాధనలో. స్లోలీ రిలాక్స్. సెకండ్ టైం చేసేసేయండి. మళ్ళీ
Slowly relax. ఇలాగ 100-200 కౌంట్ పెట్టుకొని బాలరోధన చేయొచ్చు. నెమ్మదిగా ఎడమవైపు తిరిగి మార్జాలాసన అధోముఖ శ్వానాసనం చేద్దాం. మోకాళ్ళ మీద నిలబడి శ్వాస వదిలేస్తూ గడ్డాన్ని ఛాతీ కాంచి నాభి స్థలాన్ని చూస్తున్నారు. శ్వాస తీసుకుంటూ breathe in, breathe out. Breathe in, breathe out. Second position. Slowly relax. Slowly relax. నెమ్మదిగా భుజంగాసన పొజిషన్. శ్వాస తీసుకొని slowly relax. Second position. Deep breathing. Lift. Slowly relax. సర్పాసన్. రెండు చేతులు ఛాతీ పక్కగా శ్వాస తీసుకొని లిఫ్ట్. స్లోలీ రిలాక్స్. రెండు చేతులు పిరుదుల మీద లిఫ్ట్. ఛాతీ భాగం తల. స్లోలీ రిలాక్స్. ఫిఫ్త్ది మోచేతులు నాలుగు మీదే slowly relax. తిరిగి భుజంగాసనం. శ్వాస తీసుకొని లిఫ్ట్. మెడని కదిలిస్తే స్లోగా ఎడం భుజం మీదుగా కుడికాలు మెడని కనుగుడ్లను తిప్పి చూడాలి. మెడని కదిలిస్తూ మళ్ళీ కుడి భుజం మీదుగా ఎడమ కాలు మెడని చూడాలి. స్లోగా రిలాక్స్. పిడికిలు బిగించి కాలి గజ్జల దగ్గర శ్వాస తీసుకొని ఎడమ కాలు లిఫ్ట్. ఎంత వస్తే అంత లిఫ్ట్ చేయండి. సయాటికాకి వీటికి బాగుంటుంది. లో టైల్ బోన్ సమస్య ఉన్నా కూడా స్లోలీ రిలాక్స్. Slowly relax. Both legs. Slowly relax. Second positions. కుడి చేయి ముందు ఎడమ చేయి వేపు మీద కుడి చేయి ఎడమ కాలు లిఫ్ట్. Slowly relax.
ఎడమ చేయి ముందు, కుడి చేయి వీపు మీద, ఎడమ చేయి కుడుకోవాలి. లిఫ్ట్. స్లోలీ రిలాక్స్. రెండు చేతులు వీపు వెనుకాల. శ్వాస తీసుకొని లిఫ్ట్. స్లోలీ రిలాక్స్. ధనురాసనం చేసేద్దాం. చేయలేని వాళ్ళు కాళ్ళు మడియాలు పట్టుకొని పొజిషన్లో ఉండండి. ఇలా చేయగలిగిన వాళ్ళు ఆసనం చేద్దాం. శ్వాస తీసుకొని లిఫ్ట్. స్లోలీ రిలాక్స్. మకరాసనం. సెకండ్ పొజిషన్. నెమ్మదిగా లేచి కూర్చోండి. బ్రీతింగ్ ఎక్సర్సైజ్ కొన్ని చేసి తర్వాత సిట్టింగ్ ఆసనాలు కొన్ని చేసుకున్న తర్వాత మిగతా ప్రాణాయామం. ఇది సింప్లిఫైడ్ ఎక్సర్సైజెస్ మధ్యలో. శరీరం సాధారణ స్థితికి వచ్చిన తర్వాత రిలాక్స్ అవ్వ. రెండు చేతులు బోర్లా. భుజాలు లిఫ్ట్ చేసి సింహక్రియ చేసి నిరవస్థలు.
స్లోలీ రిలాక్స్. అలసట తీరిపోయిన తర్వాత మాత్రమే తర్వాత వాటికి వెళ్దాం, లేకపోతే ఇంకొంచెం సేపు రిలాక్స్ అయిపోయింది. సూక్ష్మ వ్యాయామాలు చేద్దాం ఫస్ట్, ప్రాణాయామం మిగతాయి తర్వాత. కాళ్ళు రెండు దగ్గరగా ట్యాపింగ్. రెండు కాళ్ళు ఒకేసారి. కాలు వేళ్ళు ఎన్నుకోసం నిటారుగా పెట్టుకోవాలి. దండాసన్. తర్వాతే ఇవన్నీ ఎక్సర్సైజ్ స్టార్ట్ చేయాలి. పాదాలు ముందుకు వెనక్కి. వెన్ను నుంచి మోటార్ నర్వ్స్ వెళ్తుంటాయి. అవి వాటికి సరిగ్గా సమానంగా మనం చేస్తున్న వ్యాయామం అందాలి అంటే స్ట్రైట్ గా ఉండాలి వెనుకూస. పాదాలు గుండ్రంగా. రివర్స్. తొడభాగాన్ని టైట్ చేసుకోండి మోకాలు. మోచిప్పలకి ఎక్సర్సైజ్. చూపుడు వేలు బొటన వేలు వాడాలి. పైకి కిందకి క్రాస్ గా కూడా రెండు వైపులు, రెండు క్రాస్. ఎడమ కాలు. సుమారుగా ఒక 10 కౌంట్ అలా సుమారు పెట్టుకో, మీ ఇష్టం. 20 కూడా చేసుకోవచ్చు, 30, 40. స్లోలీ రిలాక్స్. నెమ్మదిగా కాల్ మర్చేసి సైక్లింగ్. రివర్స్. ఎడమ కాలు మర్చి కుడి కాలు మీద. ఎడమ కాలు మర్చి సైక్లింగ్. పూర్తిగా ఎంత స్లోగా చేస్తే అంత బాగా ఉపయోగం ఇది మోకాళ్ళకి. ఫాస్ట్గా కంటే కూడా స్లోగా ఎక్కువ యూజ్గా ఉంటుంది. రివర్స్. ఎడమ కాలు మడిచి ఛాతికి దగ్గరగా తెచ్చుకోండి ఫస్ట్. ఆ తర్వాత రొటేషన్ ఇస్తే మనకు తెలుస్తుంది చేస్తున్నది ఏంటని. రివర్స్. ప్రెస్సింగ్ చేద్దాం. కుడికాలు ఎడమ కాలు పెట్టి. రెండు కాళ్ళు దగ్గరగా భద్రాసనం. గైనిక్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు రోజు 200, 100 అయినా స్టార్ట్ చేయండి ముందు.
స్లోగా పెంచుకుంటూ 500 దాకా ప్రతిరోజు చేయాలి. పెల్విక్ రీజియన్ ఆరోగ్యంగా ఉంటుంది. వీలైతే స్లోగా ఇలా ముందుకు బెండ్ అవుతుంది. నడుము నొప్పి అసలు ఉండకూడదు. నడుము నొప్పి ఉన్న వాళ్ళు ఇది చేయకూడదు. ఇలా ప్రతిరోజు ఇలా స్ట్రెచ్ చేస్తూ ముందుకు బెండ్ అవుతుంది, ఫార్వర్డ్ బెండ్ చేస్తూ ఉంటే వెన్నుపూస కూడా బాగా ఫ్లెక్సిబుల్గా తయారవుతుంది. ఎంత వస్తే అంతే తెలుస్తుంటుంది మనకి తొడ భాగం దగ్గర టైట్గా ఉండడం, పట్టేసినట్టుగా. రోజు చేస్తూ ఉంటే ఫ్లెక్సిబిలిటీ వస్తుంది. స్లోలీ రిలాక్స్. కట్సందర్యాసం. కాళ్ళ మధ్య గ్యాప్ పెట్టేసి 1 2 ఒక 20 ఎవరికి వాళ్ళు కౌంట్ చేసుకోండి. స్లోలీ రిలాక్స్. గ్రైండింగ్. 2 కాళ్ళు దగ్గరగా 2 చేతులు ఇంటర్లా. రివర్స్. స్లోలీ రిలాక్స్. వస్తే పశ్చిమోత్తానాసనం చేయండి. రాకపోతే ఇక్కడ దాకా వెళ్ళిపోండి. ఎంతవరకు వస్తే అంతవరకు. ఇది సాధన. రోజు చేస్తూ ఉంటే ఒక రోజుకి నుదుటి భాగం మోకాళ్ళ మధ్యలో టచ్ చేయగలుగుతాం. స్లోలీ రిలాక్స్. పూర్వ ఉత్తానాసనం. పశ్చిమోత్తానాసనం చేశాక పూర్వ ఉత్తానాసనం చేయాలి. ఇది కాంట్రా, అంటే దీనికి ఆపోజిట్ లో కూడా చేయాలి. వెనుకొస్తే బాగా ఉపయోగపడుతుంది. శ్వాస తీసుకుంటుంది. స్లోలీ రిలాక్స్. నెమ్మదిగా వక్రాసనం. కుడి కాలు మర్చి కుడి చేయి వెనకాల వెనుపూస నిటారుగా ఎడమ చేయి స్ట్రెచ్, మెల్లి తిప్పి ఎడమ మోకాన్ని పట్టుకోవాలి. తల కుడి భుజం మీద వెనక్కి తిప్పి చూడాలి. స్లోలీ రిలాక్స్. స్లోలీ రిలాక్స్. పరివృత్త వక్రాసనం. స్లోలీ రిలాక్స్. కాలు మార్చి స్లోలీ రిలాక్స్. అర్ధమశ్చేంద్రాసనం.
తొడల మధ్య గ్యాప్ లేకుండా వీలైనంత వరకు దగ్గరికి లాక్కున్న తర్వాత స్టార్ట్ చేయాలి. ఏ కాలు పైన ఉందో ఆ చేయి పైన, ఎడమ చేయి పక్కకు, రెండు చేతులు వీపు వెనకాల ఇంటర్లాక్ చేసి పట్టుకో. గైనిక్ ప్రాబ్లమ్స్, ఫ్రోజన్ షోల్డర్, నాభి స్థానం పక్క తొలగిన వీటన్నిటికీ కూడా ఇది గోముఖాసనం బాగా ఉపయోగపడుతుంది. వీపు దగ్గర చేతుల్లో ఫ్యాట్ కరగాలన్నా. స్లోలీ కాలు మార్చి, ఇప్పుడు ఎడమ కాలు పైన ఉంది, సో ఎడమ చేయి పైన. స్లోలీ రిలాక్స్. కొంతసేపు ఇట్లా కూడా స్వింగ్ చేయొచ్చు. ఈ పొజిషన్లో కూర్చున్నాం కదా ఆల్రెడీ. కింద కూర్చొని ఎప్పుడైనా టీవీ చూస్తున్నప్పుడు కూడా ఇవన్నీ ఎక్సర్సైజ్ లా చేసుకోవచ్చు. తొడల్లో సీట్ దగ్గర ఫ్యాట్ ఫామ్ కాకుండా ఇట్లా రోజు హాస్పిటల్ వేసుకొని ఈ పొజిషన్లో ముందుకి వెనక్కి కొంచెం స్వింగ్ అయితే కూడా మనకి వెన్నుపూసకు కూడా మంచి రిలీఫ్గా ఉంటుంది. ఇటు కాలు మెడాలు కూడా. స్లోలీ నెమ్మదిగా బాహ్య ప్రాణాయామం చేద్దాం. మీకు ఇష్టమైన ఆసనంలో కూర్చోండి. సుఖాసనం. ఒక కాలు రెండో కాలు తొడ మీద పెట్టుకోవచ్చు ఇట్లా అర్ధ పద్మాసనంలో. ఈ పొజిషన్లో కూర్చున్న తర్వాత రెండు చేతులు చిరు ముద్ర లేదా ఆది ముద్ర. శ్వాస తీసుకొని వదిలేసి బాహ్య కుంభకం చేస్తుంది. బంధా రిలీజ్ చేశాక ముక్కు ద్వారా శ్వాస తీసుకుని రిలీజ్ చేయాలి. ఒకసారి అయినట్టు ఇది. బాహ్య ప్రాణానికి సంబంధించి ఎక్స్ప్లెనేషన్ కావాలంటే ప్రీవియస్ వీడియో చూస్తే అర్థమవుతుంది. ఆల్రెడీ పాత క్లాసెస్లో ముందు క్లాసెస్లో ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. శ్వాస తీసుకొని వదిలేసి ఇంకొక 4 సార్లు చేద్దాం. Last one more time. రిలాక్సింగ్ అన్నమాట. ఎప్పుడుదా చేసిన ప్రాణాయామం తాలూకు శక్తి ప్రసారం శరీరం ఎలా నడుస్తుంది మనోనేత్రంతో గమనిస్తుంది. స్లోలీ రిలాక్స్. ఉజ్జయి ప్రాణాయామం శూన్య ముద్ర. మధ్య మడిచి దాన్ని బొట్టిన శ్వాస తీసుకొని గొంతు దగ్గర శబ్దం చేస్తూ శ్వాస తీసుకోవాలి. అంత కుంభకం చేస్తూ గడ్డాన్ని ఛాతి కాంచి పొత్తికడి భాగాన్ని బిగించాలి. నెమ్మదిగా బంధాన్ని రిలీజ్ చేసి కుడి ముక్కు మూసివేసి ఎడమ ముక్కు ద్వారా శ్వాసను బయటకు పంపించాలి. ఇది ఒకసారి అయినట్టు.
ఇంకొక 4 సార్లు. ఎవరి స్పీడ్ వాళ్ళది, ఎవరికి ఎంత కెపాసిటీ ఉందో అంత అంత కుంభకం చేయండి. మెడ నొప్పి ఉన్నోళ్ళు తల కింద దించొద్దు. ఈ విధంగా తల స్ట్రైట్ గానే ఉంచి బిగబెట్టాలి. లాస్ట్ 1 more time. Relax. Slowly relax. Slowly relax. నెమ్మదిగా ఒకసారి వీలైతే కాళ్ళు చెప్పుకొని కాళ్ళు షేక్ చేసేసేయండి. ఒకవేళ మీకు ఏదన్నా కాళ్ళు నొప్పి అనిపిస్తుంది, లేదు పర్వాలేదు కంటిన్యూ చేయగలను అనుకుంటే నెక్స్ట్ ప్రాణాయామానికి వెళ్ళిపోవడం. ఇప్పుడు చలికాలం కాబట్టి శీతకారి అంత అవసరం లేదు. శీతకారి పళ్ళకు సమస్యలు ఉంటే వాటికి సంబంధించిన ఉంటే శీతకారి చేసుకోండి. ఇప్పుడు నెక్స్ట్ అనులోమ విలోమ. ముందు చంద్రభేది, సూర్యభేది 15 సార్లు చొప్పున ప్రాక్టీస్ చేసి ఆ తర్వాత అనులోమ విలోమకి వెళ్ళిపోదాం. మర్చిపోయాను, ముందు సూక్ష్మ వ్యాయామాలు కంప్లీట్ చేసుకుందాం. ఎందుకంటే ఆ తర్వాత మెడిటేటివ్ మనకి ఆ ఫేజ్లో ఉంటుంది కదా మైండ్, మన ఆ టైంలో డిస్టర్బెన్స్ లేకుండా ఉంటుంది. ముందు కాళ్ళు షేక్ చేయండి. ఈ సింప్లిఫైడ్ ఎక్సర్సైజ్ కంప్లీట్ చేశాక ప్రాణాయామాలు మిగతాది. కాళ్ళవి అయిపోయినాయి కాబట్టి చేతులు మిగిలిపోయినాయి కదా. అప్పర్ బాడీ పొజిషన్, మణికట్టు దగ్గర బెంచ్. హ్యాండ్స్ పిడికిలు ఇట్లా బటన్ లోపలికి కానీ చేతులు ఇట్లా అట్లా అరిచేతులు బయట వైపు పెట్టి అప్ సైడ్ కిందకి చేతి వేళ్ళు పంజాలాగా ఇలా బాగా వెడల్పుగా చేసి ఫింగర్స్ దగ్గర ఫోల్డింగ్ చేయాలి. పిడికిలు బిగించి గుండ్రంగా రివర్స్. రెండు చేతులు బాగా చాపి శ్వాస తీసుకుంటూ భుజాల మీదకి శ్వాస వదిలేసుకునండి. పక్కకి భుజాల నొప్పులు ఉన్న వాళ్ళు తప్పనిసరిగా ఇవన్నీ చేయాలి. చేతులు మొత్తం ఏది మిస్ చేసేది లేదు, మొత్తం చేయాల్సింది. ఇబ్బంది అనిపించినా చేయాలి. స్లోగా కొంచెం కొంచెంగా పెంచుకోండి ప్రాక్టీస్. ఫస్ట్లో ఒక 5 సెకండ్లు కానీ చేయలేదు,
తర్వాత స్లోగా మీకు తెలుస్తుంది, ఆ బలం పెరుగుతుంది చేతుల్లో. దానికి తగ్గట్టుగా టెన్నిస్ ఎల్బోవి ఈ ఎక్సర్సైజ్ కూడా మధ్య మధ్యలో చేసుకుంటూ ఉండాలి. బటన్ వేల్ సంబంధించింది ఇవి కూడా భుజాలు గుండ్రంగా. ఇప్పుడు వీలైతే టైం ఉందో లేదు చూసి టైం ఉంది ఇవాళ మిగతాయి కూడా ఎక్స్ట్రా చేద్దాం. ఎక్స్ప్లెనేషన్ ఇవ్వకపోతే చాలా టైం మిగులుతుంది. నేను మాట్లాడడం మొదలు పెడితేనే టైం అంతా వేస్ట్ అయిపోతుంది. రెండు చేతులు మణికట్టు దగ్గర పట్టుకొని స్ట్రెచ్. లెఫ్ట్ 2 3 4 1 3 4 1 2 3 4 1 2 3 4. రెండు చేతులు ఇంటర్లాక్ చేసి ముచ్చిన గుండె దగ్గర పెట్టి ప్రెస్సింగ్. ముదురు కుడి కంట. మెడకి ఎక్సర్సైజ్. మెడ నొప్పులు ఉన్న వాళ్ళు ఏం చేయాలి, 3 వేలు సపోర్టు గడ్డం దగ్గర పెట్టి ఈ చెయ్యిని నొక్కి పెట్టి ఉంచి ఆ తర్వాత మెడను కదిలించాలి శ్వాస తీసుకుంటూనే. ఇది చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి. శ్వాస నింపి తలపైకి, శ్వాస నింపి తల కిందకి. పక్కలకు కూడా అంతే, ఎడమ కుడికి తిరిగేటప్పుడు కూడా అలానే చేయాలి. లెఫ్ట్ స్లో లిటిల్ రొటేషన్. మెడ నొప్పి ఉన్నోళ్ళు గడ్డం ఛాతి ఇట్లా గడ్డం దగ్గర చేతులు పెట్టి హాఫ్ సర్కిల్ ఇంతే, ఇంతవరకే చేయాలి. మిగతా వాళ్ళు మొత్తము గడ్డం ఛాతి కాంచి పరిజ్ఞానంగా చేయొద్దు. చేస్తున్న దాని మీద దృష్టి పెట్టి చేయండి. పరిజ్ఞానంగా చేస్తే మనం ఏం చేస్తున్నామో మనకే తెలియదు. చేసిందంతా కూడా బూడిదలు పోసిన పన్నీరే. ప్రాక్టీస్ ఉపయోగమే ఉంది. రెండు చేతులు రాపిడ్ చేసుకొని అరిచేతుల్ని నిలువెచ్చడి వేడిని భుజాల మీద మీద కామింగ్ చేయండి. ఫస్ట్ మనం చేయవలసింది యోగ సాధన పర్ఫెక్ట్ కుదరాలంటే తీసుకోవాల్సిన జాగ్రత్తలు. మొదటిగా వాతావరణం, ప్లేస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. సాధకుడి యొక్క పట్టుదల, అతని యొక్క అది శ్రద్ధ, వీటి కంటే కూడా ఎక్కువ రోల్ ప్లే చేసేది స్థలము, మనం ఉన్న వాతావరణం. మనకంటూ ఒక అనుకూలమైన వాతావరణం ఉంచుకున్నామా లేదా అనేది వెరీ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. గందరగోళంగా గోల్గా ఉన్న ప్లేస్లో మీరు యోగ సాధన స్టార్ట్ చేసినా కూడా అస్సలు కొంచెం కూడా కుదరదు. మనమేమి మానవ మాత్రమే కదా, అంతకంటే అతీతులమేం కాదు కదా. అందువల్ల ముందు పరిస్థితులు వాతావరణం అనుకూలంగా చూసుకోండి. ఆ తర్వాతే ప్లస్ డ్రెస్, మనము ఎలా ఉన్నాము, ఏ డ్రెస్లో ఉన్నాము అనేది కూడా చాలా చాలా రోల్ ప్లే చేస్తుంది. యోగాకి అనుకూలంగా ఉండే అలాంటి డ్రెస్సే వేసుకోవాలి. కాటన్ దుస్తులే వాడాలి. సిల్క్వి ఎటువంటి పరిస్థితుల్లో వాడకూడదు. చలికాలమైనా కూడా అంతే, సిల్క్వి వాడద్దు. చెమట పీలవదు. టాక్సిన్స్ అన్ని బాడీలోని బయటకు వస్తాయి. అదే మీరు కాటన్ బట్టలు వేసుకుంటే ఆ చెమట అంతా లాగేసుకుంటుంది. కాటన్ ఎప్పటికప్పుడు అబ్జర్వ్ చేసేసుకుంటుంది, మనకి శరీరానికి ఇబ్బంది ఉండదు. ఇది ఒకటి గమనించుకోవాలి. మంచినీళ్ళు దగ్గర పెట్టుకోండి. ఎప్పుడైనా కూడా వాటర్ తాగుతూ మధ్య మధ్యలో కొంచెంగా వాటర్ తాగుతూ చేసుకోండి.
యోగ సాధనకి ఎటువంటి అడ్డంకి ఉండదు. అది సాయంకాలం సమయం కాబట్టి ఇది కొంచెం వాటర్ తీసుకోవడమే మంచిది. పొద్దున్నే ఎర్లీ మార్నింగ్ కూడా వాటర్ ఫస్ట్ కొంచెం తాగుతాం కదా, సరిపోతుంది. ఒకవేళ మనకి అలసటగా ఉంది అంటే కొంచెం వాటర్ తీసుకోవడమే, ఇంకా అంతే. ఆటోమేటిక్గా వెంటనే శరీరం శక్తి పుంజుకుంటుంది అనమాట. నీటిలో అంత పవర్ ఉంటుంది. అందువల్ల ఎప్పుడైనా నీరసంగా ఉన్నా, కళ్ళు తిరుగుతున్నట్టు అనిపించినా, మీకు దాహం వేసినా వేయకపోయినా మంచినీళ్ళు తాగేసేయండి. ఇవి చేయండి, బొట్టన వేళ్ళు ఎక్సర్సైజ్ చేయండి. నీటి ధర్మం పాటిస్తూ చేయాలి. దాన్ని నీటి ధర్మం అంటారు. అంటే నీరు మనం తీసుకుంటూ చేయాలి. ఏదో అలసిపోయి బాగా ఇబ్బంది పడి అలా ఉంటేనే కరెక్ట్ యోగానో లేకపోతే కరెక్ట్ వ్యాయామం చేస్తున్నట్టు అనుకోకూడదు. రొటేషన్, రివర్స్, ఎడమ చేయి. ఆర్థరైటిస్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు సింప్లిఫైడ్ ఎక్సర్సైజెస్ ప్రతిరోజు చేయాలి. ఇలాంటివి కూడా చేయాలి. బొట్టన వేళ్ళవి అన్ని చేతి వేళ్ళకి పని కట్టుకొని వ్యాయామం చేయాలి. టెన్నిస్ ఎల్బో చేద్దాం. ఎక్స్ప్లెనేషన్ కావాలంటే పాత వీడియో చూడండి. ఇప్పుడు ఆన్లైన్ క్లాసెస్లో అందరూ పాత వాళ్ళు, రోజు రెగ్యులర్గా వస్తున్న వాళ్ళే. అందువల్ల నేను ఇప్పుడు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వట్లేదు. 2-3 రోజులకు ఒకసారి రికార్డెడ్ వీడియో చూసే వాళ్ళ కోసమని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ప్రతిరోజు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటే టైం అంతా అక్కడే అయిపోతుంది. అందువల్ల ఒకరోజు ఎక్స్ప్లెయిన్ చేస్తే 2-3 డేస్ నేను రెగ్యులర్గా క్యాజువల్గా వెళ్ళిపోతున్నా క్లాసు. ఏదన్నా పని కట్టుకొని మీకు ఏదన్నా అర్థం కాలేదంటే నాకు చెప్పండి, నేను తప్పనిసరిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆన్లైన్ క్లాసెస్లో ఉన్న వాళ్ళకి ఏమైనా అర్థం కాకపోతే తప్పనిసరిగా అడగాలి. రోజు వస్తున్నాం ఏమైనా అనుకుంటారేమో అడిగితే, అలాంటి ఫీలింగ్స్ పెట్టుకోవద్దు. మీకు ఏదైనా కానీ అర్థం కాకపోతే వెంటనే అడిగేసేయండి, మైక్ ఆన్ చేసుకొని అడిగేసేయండి. లైవ్ క్లాసెస్లో ఉంది, దానివల్ల దాని అడ్వాంటేజ్ మీరు ఉపయోగించుకోవాలి కదా. స్లోలీ. దీంట్లోనే టెన్నిస్ ఎల్బో సెకండ్. ఇది 2 చేతులు అరిచేతులు ఒకదానిలో ఒకటి పెట్టండి. 2 చేతులు స్ట్రైట్గా చాపండి. ప్రెషర్ ఇవ్వండి. కుడి చేతిని బయటకు నెడుతున్నాం, ఎడమ చేతితో లోపలికి నెడుతున్నట్లుగా ఇలా ఆపోజిట్ డైరెక్షన్లో ప్రెషర్ ఇవ్వాలి. భుజాలకు కూడా చాలా బాగుంటుంది ఇది. ఇక్కడ మెడకి, భుజాలకి మీరు గమనించవచ్చు ఎఫెక్ట్. ఎక్కువగా మోచేయి దగ్గర ఇక్కడ రేడియల్ సైడ్ నొప్పి వస్తూ ఉంటుంది. చీపురు పట్టుకొని ఊడ్చినా లేదా ఏదైనా వస్తువులు పట్టుకున్నా ఇక్కడ నొప్పి వచ్చింది. దానికి ఇవి బాగా ఉపయోగపడతాయి. ఇది ఒక్కసారి మనం చేసింది. దీన్ని మీరు ఒక 5-6 సార్లు చేయాలి. రోజులో 3-4 సార్లు గుర్తొచ్చినప్పుడల్లా చేసుకుంటూ ఉన్నాను. అది అప్పుడు కంట్రోల్ అయిపోతుంది సమస్య. స్లోలీ రిలాక్స్. ఇప్పుడుదా చేసిన దానికి సంబంధించి శక్తి ప్రసారాన్ని అబ్జర్వ్ చేయండి. ఏ భాగాల్లో ఎలా ప్రెషర్ వచ్చింది అబ్జర్వ్ చేస్తే మీకే తెలుస్తుంది. కళ్ళు మూసుకొని ప్రశాంతంగా అబ్జర్వ్ చేయాలి. నెక్స్ట్ మిగతావి ప్రాణాయామాలు చేసేయండి. చంద్రభేది చేసేసేయండి. 2 చేతులు ఎడమ చేయి వచ్చి ప్రాణముద్ర పెట్టేసేయండి. అంటే ఉంగర వేలు, చిటికిన వేలు, బొట్ట వేలు 3 టిప్స్ కలపాలి. నాసికా ముద్ర, చూపుడు వేలు మధ్య వేలు మర్చి కుడి బొటన వేలుతో కుడి ముక్కు మూసివేసి ఎడమ ముక్కు ద్వారా శ్వాస తీసుకోండి. ఎడమ ముక్కు మూసివేసి కుడి ముక్కు ద్వారా శ్వాస బయటకు పంపించండి. మళ్ళీ కుడి ముక్కు మూసివేసేసి ఇంక కుడి ముక్కు ద్వారా శ్వాస తీసుకోము, ఎడమ ముక్కు ద్వారా శ్వాస తీసుకొని కుడి ముక్కు ద్వారా శ్వాస బయటకు పంపించడం. దీన్ని చంద్రభేది అంటాం. రాత్రిపూట నిద్ర పట్టనప్పుడు తప్పనిసరిగా ఇది రోజు చేసుకోవాలి.
ఒక 5-10 నిమిషాలు ప్రాక్టీస్ చేయండి. మీకు తెలియకుండానే నిద్రలో జారుకుంటారు. ఓన్లీ ఎడముక్కు ద్వారానే శ్వాస, కుడి ముక్కు ద్వారా బయటకు పంపించడం. ఎగ్జలేషన్, ఇన్హలేషన్ త్రూ లెఫ్ట్ నాస్ట్రిల్, ఎగ్జలేషన్ త్రూ రైట్ నాస్ట్రిల్. ఇది గుర్తుపెట్టుకోవాలి. చంద్రబేది ఒక 10 ఆవృతాలు అయ్యాక సూర్యబేది చేద్దాం. సూర్యబేది. ఇప్పుడు ఎడముక్కుని ఉంగరపు వేలుతో మూసివేసి కుడిముక్కు ద్వారా శ్వాస తీసుకోండి. కుడి బటన్ వేలుతోటి కుడిముక్కు మూసివేసి ఎడముక్కు ద్వారా శ్వాస బయటకు పంపించేసేయండి. ఇది ఒక ఆవృతం. మళ్ళీ ఇప్పుడు కుడిముక్కు ద్వారానే మళ్ళీ శ్వాస తీసుకోవాలి. ఎడముక్కు ద్వారా శ్వాస ఎగ్జలేషన్. డీప్ బ్రీత్ ఇన్ త్రూ రైట్ నాస్ట్రిల్, deep breathe out through left nostril. సూర్యబేది. శరీరము వీక్గా బలహీనంగా ఉన్నప్పుడు సూర్యబేది చేయాలి. దీని యొక్క ఉపయోగం ఎంతగా ఉంటుందంటే, మన పొట్టలో నులి పురుగుల సమస్య అలాంటివి ఏదైనా ఉంటే అవి కూడా సరిపోతాయి అన్నమాట. అంతటి చక్కటి ప్రాణాయామం సూర్యబేది. రెగ్యులర్ గా ప్రాక్టీస్ చేస్తే శరీరంలో కూడా టెంపరేచర్ బాగా మెయింటైన్ అవుతుంది. అది ఎక్కువ ఏమి ఉండదు, కానీ సూర్యతత్వము చక్కగా మెయింటైన్ అవుతుంది బాడీలో. ఆటోమేటిక్ గా పురుగులు లాంటివి ఏదైనా ఇన్ఫెక్షన్స్ ఉన్న స్టమక్ లో అవి క్లియర్ అయిపోతాయి. కంప్లీట్ చేసిన వాళ్ళు రిలాక్సింగ్ ధ్యాన ముద్ర. నెమ్మదిగా అనులోమ విలోమ ప్రాక్టీస్. ఎడముక్కు ద్వారా శ్వాస తీసుకొని కుడిముక్కు ద్వారా బయటికి పంపించేసేయాలి. మళ్ళీ కుడిముక్కు ద్వారానే శ్వాస తీసుకోవాలి. ఎటైతే శ్వాస బయటికి పంపించామో అదే ముక్కు ద్వారా శ్వాస తీసుకోవాలి. కుడిముక్కు మూసివేసి ఎడముక్కు ద్వారా శ్వాస బయటికి పంపించాలి. ఇది ఒక ఆవృతం. ఇది సుమారుగా 15 నుంచి 20 సెకండ్ల పాటు జరుగుతుంది. నిమిషానికి 4 లేదా 3 ఆవృతాలు వస్తాయి. ఇంకా తగ్గించుకుంటే ఇంకా మంచిది. శ్వాస యొక్క నిడివి పెంచుకోవాలి. శ్వాస యొక్క సంఖ్యలో తగ్గించాలి. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఎంత ఎక్కువ శ్వాసలు తీసుకుంటే అంత ఆయు ప్రమాణం తగ్గిపోతుంది. శ్వాసల సంఖ్య తగ్గించుకొని ఆయు ప్రమాణం పెంచుకోవాలి. ఇది గుర్తుపెట్టుకోవాల్సింది. తెలియక చాలా మంది ఏమనుకుంటారంటే ఏదో స్పీడ్గా శ్వాసలు తీసుకొని స్పీడ్గా వదిలేస్తే మనకి ప్రాణాయామం చేసినట్టు అనుకుంటారు. కాదు, ఎంత నెమ్మదిగా శ్వాస తీసుకుంటే ఆయు ప్రమాణం అంత పెరుగుతుంది. ప్రాణశక్తి కూడా బాగా లోపల రెజ్యూనేట్ అవుతుంది. ఊరికలో తీసుకొని వదిలేయడంలో ఏముండదు విషయం. అది గుర్తుపెట్టుకోవాలి. ఈ ప్రాణాయామం చేసేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు. వెన్నుపూస ఎప్పుడు నిటారుగా ఉందా లేదా చెక్ చేసుకోవాలి. నాలిక కేచరి ముద్ర. దృష్టి ఆజ్ఞాచక్రం. కళ్ళు మూసుకొని ప్రశాంతంగా చేస్తున్న శ్వాస ప్రాణాయామం
దాని మీద దృష్టి కేంద్రీకరించాలి. మనం తీసుకుంటున్న శ్వాస అది ప్రాణశక్తిగా మారుతుంది. శరీరం అంతా చక్కగా అన్ని అవయవాలకి బాగా వెళ్తుంది. రక్తం ద్వారా ఈ ప్రాణశక్తి అన్ని అవయవాలకి బాగా అందుతుంది. మళ్ళీ శ్వాసను బయటకు పంపిస్తున్నప్పుడు మన శరీరంలో ఉన్న రుగ్మతలన్నీ కూడా ఏవైనా ఇబ్బంది పెడుతున్నవి ఏమైనా ఉన్నా ఆ మలినాలు మొత్తం ఆలోచనలతో సహా నెగిటివ్ థాట్స్తో సహా అన్ని బయటకు వెళ్ళిపోతున్నట్లు ఈ విధంగా భావన చేస్తూ చేయాలి. యద్భావం తద్భవతి. మనం ఏదైతే భావిస్తామో అదే జరుగుతుంది, అదే అవుతుంది. శివ సంకల్పం అంటారు దీన్ని. ఈ విధంగా పాజిటివ్గా ఆలోచిస్తూ మన చుట్టూరా ఎంతో కాస్మిక్ ఎనర్జీ అవుతుంది. ఆ కాస్మిక్ ఎనర్జీని మన శరీరంలోకి ఆవాహన చేస్తున్నట్టు మనలో ఉన్న మలినాలు వీటన్నిటిని బయటకు పంపిస్తున్నట్టు శ్వాస బయటకు పంపిస్తున్నప్పుడు ఇవన్నీ బయటకు వెళ్ళిపోతుంది. ఈ విధంగా అనుకుంటూ చేయాలి. రోజు అనుకుంటూ అనుకుంటూ ఉంటే అలవాటైపోతుంది. ఫస్ట్లో మనకి వింతగా ఉండొచ్చు, విజువలైజేషన్ తెలియకపోవచ్చు, రాకపోవచ్చు, కానీ రోజు ప్రాక్టీస్ చేయాలి. చేస్తూ చేస్తూ ఉంటే న్యాచురల్గా సహజసిద్ధంగా మనకు తెలియకుండానే అవే ఆలోచన అలానే జరుగుతూ ఉంటుంది. అది తదాస్తు దేవతల పైన ఉంటుంటారు. అంటే మనం ఏదైతే సంకల్పిస్తామో అది బయటకు వస్తూ ఉంటుంది దృశ్య రూపకంగా. సో మన ఆలోచనలు ఎలా ఉంటాయో మన యొక్క నెక్స్ట్ భవిష్యత్తు అనేది ఉంటుంది. అందువల్ల సంకల్పం వెరీ ఇంపార్టెంట్. అలసట అనిపిస్తే కాసేపు రిలాక్స్ అయ్యి మళ్ళీ రీస్టార్ట్ చేయండి.
ఎడముక్కు ద్వారా శ్వాసను బయటికి పంపించాక స్లోలీ రిలాక్స్. రిలాక్స్ ఇన్ ధ్యాన ముద్ర. లాస్ట్ 3 ఓంకార ప్రాణాయామాలు చేద్దాం. భ్రామరి, ఉద్గీత, ప్రణవ ప్రాణాయామాలు. షణ్ముఖి ముద్ర. డీప్ బ్రీతింగ్. Slowly relax in the Mudra. Slowly relax. ఉద్గీత ప్రాణాయామం చేద్దాం. చిన్ముద్ర, చిన్మయ ముద్ర, ఆది ముద్ర వేస్తూ ఓంకారాన్ని ఆ ఊమా అంటూ ఉచ్చరించాలి 5 సార్లు. డీప్ బ్రీత్ ఇన్.
స్లోలీ రిలాక్స్. నెమ్మదిగా డీప్ బ్రీత్ ఇన్, డబుల్ బ్రీత్ అవుట్. స్లోలీ రిలాక్స్. రెండు చేతులు రాపిడ్ చేసుకొని అరిచేతులు యొక్క నువ్వొచ్చి వేయి కళ్ళకు అద్దుకొని అరిచేతులు చూస్తూ కడతారు. ప్రేయర్ చేద్దాం. శ్వాస తీసుకొని డీప్ బ్రీతింగ్. డీప్ బ్రీతింగ్. ఓం అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. సర్వే జనా సుఖినో భవంతు. అటెండెన్స్ చూస్తాను. 13 మెంబర్స్ ఉన్నారు క్లాస్లో. లలిత డౌట్స్ ఉన్నాయి ఎవరికైనా? డౌట్స్ ఉంటే మైక్ ఆన్ చేసుకొని అడగండి. శేష్ కుమారి, సులోచన, శ్రీదేవి, పద్మజ, సువచ్చల, విజయలక్ష్మి, పద్మావతి, సంధ్య, ధనలక్ష్మి, కేసుధ, జానకిదేవి, రత్న. ఎవరైనా ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. ఏం లేవు కదా? మార్నింగే బాగున్నట్టుంది నాకైతే. అంటే ఇంకా నేను సెట్ కాల, కొంచెం టైము అటు ఇటు అవుతా ఉంది. భోజనం హెవీ అనిపిస్తుంది. స్లోగా అలవాటు చేసుకోవాలి. 1 month మళ్ళీ అయిపోతుంది లోపల. మాకు కూడా అలానే ఉంది మేడం. 4 కంటే టైం మీల్స్ అదే ఎలా అయినా 12 ఏమో చేయలేకపోతున్నాం. అలా ఉంటుంది. చెయ్యాలి, కాకపోతే తప్పదండి. ఇంకా తప్పదు, చేసుకోవాల్సిందే. ఎందుకంటే ఈ 1 month మరి మనము అన్నాం కదా, వాళ్ళు పూజలు చేసుకునే వాళ్ళ కోసం ఒప్పుకున్నాం కదా. సో ఈ 1 month అడ్జస్ట్ అవుదాం. తర్వాత మళ్ళీ పొద్దున పూటే పెట్టేసుకుందాం. మా హస్బెండ్ కూడా అంటున్నారు, అంటే పొద్దున్నే నేను లేవట్లే, అసలు హాయిగా పడుకుంటున్నాను. అదే అంటున్నారు, హాయిగా యోగా చెప్పావు అప్పుడే బాగున్నావుగా, ఎందుకు అట్లా పడుకుంటున్నావు అది ఇది అంటున్నారు. అది ఏం చేస్తాం మరి, బద్ధకం. మన పొద్దున్నే లేసే అలవాటు తక్కువ కదా. ఇలాంటి వాళ్ళకి అసలు నిజంగా మాట్లాడితే మాలాంటి వాళ్ళకి పొద్దున్న పుట్టే కావాలి. అది ఏదైతే మనకి ఇబ్బందిగా ఉందో అదే చేయాలి ఎక్కువగా. సాయంకాలం ఏముంది, ఎవరేం చేస్తారు యోగా. ఓకే, ఈ 1 month వరకు అలా చేద్దాం లేండి, తప్పదు. ధన్యవాదాలు.